ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరదతో ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద 40.8 అడుగులకు చేరుకుంది. కూనవరం వద్ద వరద నీరు పోటెత్తి 23 అడుగులకు చేరుకుంది. గోదావరికి క్రమంగా వరద పెరుగుతుండటంతో అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ యంత్రాంగం అప్రమత్తమైంది. డొంకరాయి పూర్తి స్థాయి జలాశయం 1037 అడుగులకు గాను ప్రస్తుతం 998 అడుగులకు చేరుకుంది. వరదల దృష్ట్యా ముందస్తుగా లోతట్టు ప్రాంతాల నిర్వాసితులు పునరావాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. విఆర్పురం మండలంలో వడ్డిగూడెం, చింతరేవుపల్లి, శ్రీరామగిరి గ్రామస్తులు పునరావాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చింతూరు ఐటీడీఏ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వాసులకు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రాజమండ్రి కరెస్పాండెంట్ చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు. గుడ్ మార్నింగ్ శాలిని. ప్రస్తుతం ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అదేవిధంగా కొండవాగులు పొంగుపొరలతో ముఖ్యంగా రంపచోడవరం ఏజెన్సీలో ఉండేటువంటి గోదావరి, చింతూరు అదేవిధంగా పోచమ్మగండి ప్రాంతాల్లో అయితే గోదావరి అధికంగా ఉగ్రరూపం దాల్చడం జరిగింది. అయితే ప్రతి ఏటా కూడా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతూరు డివిజన్ అదేవిధంగా దేవీపట్నం మండలంలో కొన్ని ప్రాంతాలు, అంతేకాకుండా చింతూరు డివిజన్ లో ఉన్న 4 మండలాలు ముఖ్యంగా చింతూరు, ఎటపాక, కూనవరం, విఆర్పురం అనే గ్రామాలు ప్రతి ఏటా కూడా ఈ వరద భయంతో ప్రతి ఏటా కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఎగువన అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. దాని ప్రభావంతో భద్రాచలం ఇప్పటికే 41 అడుగులకు అయితే గోదావరి నీటి మట్టం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి 41 అడుగులు అయితే అక్కడ భద్రాచలంలో నీటి మట్టం అయితే ఉంది. అయితే 43 అడుగులు చేరినట్లయితే భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరుగుతుంది. ఆ భయంతో ప్రస్తుతం అయితే కోనవరం మండలం వద్ద అయితే ప్రస్తుతం 23 అడుగులకు అయితే నీరు చేరుకుంది. గోదావరి పెరుగుతున్న చింతూరు ఏజెన్సీ అధికారులు అయితే ఇప్పటికీ అప్రమత్తం అవడం జరిగింది. కోనవరం మండలంలో కొండరాజుపేట నుండి టేకులబోరు వెళ్లే రహదారి మీద వరద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు అయితే ఇప్పటికే రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా వరద భయంతో అక్కడ ఉండేటువంటి స్థానికులు సురక్షిత ప్రాంతాలకైతే తమ సామగ్రిని అక్కడికి వేరే పునరావాసాలకైతే తరలించుకుపోవడం జరుగుతుంది. అంతేకాకుండా విఆర్పురం మండలంలో ఉండేటువంటి వడ్డుగూడెం, చింతరేవులపల్లి, శ్రీరామగిరి గ్రామస్తులైతే పునరావాస కేంద్రాల్లో ఇప్పటికే పాకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది శాలిని. అంతేకాకుండా వరద సమయంలో ముంపు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాల పట్ల అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వీరిని హెచ్చరించడం జరిగింది. అంతేవిధంగా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలపడం జరిగింది. అంతేకాకుండా నిర్వాసితులకు ఎటువంటి సమస్యలు ప్రస్తుతం ఏర్పడి వరదల ప్రభావంతో నిర్వాసితులకు ఏ విధమైన సమస్య ఏర్పడినా కానీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. దాంతో పాటుగా ఎగువన కురుస్తున్న వర్షాలు అదేవిధంగా గోదావరి నీటి మట్టం భారీగా పెరగడంతో పాపికొండల యాత్ర మీద నిలిపేయడం జరిగింది. దాంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సీలేరు అదేవిధంగా కొల్లూరు జలాశయాల వద్దకైతే పర్యాటకులు ఎవరు కూడా అటువైపుగా వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది. దాంతో పాటుగా పోచమ్మగండిలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయం ఇప్పటికైతే ఆలయం పూర్తిగా మునిగిపోయి అక్కడ ఉండేటువంటి భక్తులు ఎవరైతే ప్రతి ఆదివారం కూడా విరివిగా జరుగుతాయి ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రస్తుతం వరద నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అక్కడ ఉండేటువంటి దేవాదాయ శాఖ అధికారులు అయితే ప్రస్తుతం అమ్మవారి దేవాలయం అనేది మూసివేయడం జరిగింది. దాంతో పాటుగా పోచమ్మగండి నుంచి వెళ్ళేటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోచమ్మగండి ద్వారా వెళ్ళేటువంటి పాపికొండల విహారయాత్రను అయితే కంప్లీట్ గా ప్రస్తుతానికి అయితే ఆపడం జరిగింది శాలిని. అయితే చిట్టిబాబు, గోదావరి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతం అయితే ఎగువన కురుస్తున్న వర్షాలు అదేవిధంగా ఇక్కడ మన స్థానికంగా కూడా పడుతున్నటువంటి వర్షాల కారణంగా కొండవాగులు ఏవైతే ఉంటే ఆ కొండవాగులు ఇప్పటికీ కూడా పెరగడం జరిగింది చాలని. దాని ఎఫెక్ట్ తో ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం అయితే ప్రతిరోజు కూడా కొంచెం నిన్న రాత్రి 38 అడుగులకు ఉన్న భద్రాచలం 38 అడుగులకు ఉన్నటువంటి నీటి మట్టం ఈ రోజు తెల్లారేసరికి 41 అడుగులకు చేరుకుంది. ఇదే విధంగా కొనసాగితే కనుక 41 నుంచి 48, 50 అడుగులకు కూడా నీటి మట్టం అనేది చేరుకునే అవకాశం ఉంది. విశాల్ని. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.